Hello. సార్ చెప్పండి సార్. The next topic is this cloud formation. The cloud formation. ఇది చాలా యూజ్ అవుతుంది మీకు ఓకే డెవాప్స్ సార్. లో చూసుకోండి ఒకసారి. ఓకే మనకి సార్. AWS పర్స్పెక్టివ్ లో మాత్రం మనం జస్ట్ చూడండి క్లౌడ్ ఫార్మేషన్. వాట్ ఈస్ ది క్లౌడ్ ఫార్మేషన్? క్లౌడ్ ఫార్మేషన్ ఇస్ నోన్ as ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ as కోడ్. ఏమంటారు క్లౌడ్ ఫార్మేషన్ ని? ఇన్ఫ్రాస్ట్రక్చర్ as కోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు. కోడ్. అంటే we'll write down this code and when this code runs, what are the resources needed by the AWS resources ఏదైతే కావాలో ఆ రిసోర్సెస్ అన్ని కూడా ఈ క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ ద్వారా మనం ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని క్రియేట్ చేయొచ్చు. మాన్యువల్ గా కాదు. ఓకే చూడండి, సార్. క్లౌడ్ ఫార్మేషన్ is a service that helps you model set up your AWS resources that you can spend less time and managing these resources, focusing on the application of AWS. We have a template, we'll create a template, and this, what are the template? The template need ఏ రిసోర్స్ కావాలో టెంప్లెట్స్ చెప్పాలి. ఆటోమేటిక్ గా కోడ్ రన్ చేయగానే ఆ టెంప్లెట్ రన్ అయిపోయి మీకు రిసోర్సెస్ అన్ని క్రియేట్ అయిపోతాయి. దాన్ని ఓకే ఏమంటారంటే సార్. క్లౌడ్ ఫార్మేషన్ అంటారు. ఏమంటారు? క్లౌడ్ ఫార్మేషన్. ఈ క్లౌడ్ ఫార్మేషన్ ని అజూర్ లో ఏమంటారంటే అజూర్ ఆన్ టెంప్లెట్స్ అంటారు. ఓకే సార్. వింటారు? అజూర్ అజ్యూర్ ఆన్ టెంప్లెట్. ఆన్ టెంప్లెట్స్. సో this is the same service that is in the cloud formation. So this Azure ARM templates used to create the resources by using the code. Azure resources only. ARM templates to create ఓకే Azure resources. Whereas ఓకే cloud సార్. formation used to create the AWS resources only. Okay. ఓకే So another thing ఓకే is సార్. this Terraform. Right? ఓకే Terraform. సార్. This is the open source. It is also known as infrastructure as code. Okay, na? ఓకే సార్. ఓకే సార్. By using the infrastructure as code, we'll write down the code in the JSON format or YAML format, and I will give the input as a JSON and YAML. By taking the YAML, in the YAML we need to specify the what are the resources needed in the YAML. Then this YAML will be read. By using this YAML, the resource will be created. Resource will be created. ఓకే. యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్ యొక్క బేసిక్ మెయిన్ ఎవరికైనా కావాల్సింది ఏంటంటే యామల్ రాయడం ఎలా రాయడం నేర్చుకోవాలండి. అది ఏ డెవాప్స్ అయినా కూడా మీకు మ్యాండేటరీగా యామల్ ఎలా రాయాలో మీరు నేర్చుకోవాలి. యూ నీడ్ టు రైట్ డౌన్ హౌ టు రైట్ డౌన్ ద యామల్ స్క్రిప్ట్. ఓకే, ఓకే అదే ఓకే సార్. మెయిన్ ఇంపార్టెంట్. యామల్ కానీ రాకుంటే ఇంక డెవాప్స్ ఇంజనీర్ పని లేదు. రెండు, ఒకటి యామల్, సెకండరీ ఏంటంటే షెల్ స్క్రిప్ట్. ఇవి రెండు రావాలి. ఇవి రెండు వస్తేనే మీకు ఎక్స్పీరియన్స్ డెవాప్స్ ఇంజనీర్ మీరు సక్సెస్ఫుల్ అవ్వగలుగుతారు. లేదంటే మీరు అన్సక్సెస్ఫుల్. యూ నీడ్ టు రైట్ డౌన్ ఓకే యామల్ సార్. స్క్రిప్ట్స్. ఇంత కుబర్నెటిస్ లో కూడా యామల్ లో రాస్తారు, డాకర్ లో కూడా రాస్తారు, ఇంకేమంటారు మనకి ఇక్కడ టెరాఫామ్ లో కూడా యామల్ లో Ansible. రాస్తారు. ఎవ్రీథింగ్ యామల్ అనేది మీకు నేర్చుకోవాలి. సో ఎయిదర్ యామల్ ఓకే ఇన్పుట్ సార్. తీసుకుంటుంది, లేకుంటే జేసాన్ ఇన్పుట్ తీసుకుంటుంది. ఎవరు? క్లౌడ్ ఫార్మేషన్. ఓకే. ఓకే సార్. ఓకే సార్. హియర్ ఐ జస్ట్ లాగ్ ఇన్ టు ద కన్సోల్. హియర్ ఐ విల్ క్రియేట్ ఏ one resource by using the template. This template you can find anywhere. మీ అజూర్లో, ఈ AWS లోనే టెంప్లెట్ ఫార్మాట్స్ ఉంటాయి, క్లౌడ్ ఫార్మేషన్ ఓకే సార్. టెంప్లెట్స్. అవి చూసుకొని కాపీ పేస్ట్ చేసుకొని చేసుకోవచ్చు. బోల్డ్ ఆ డాక్యుమెంటేషన్ దొరికిపోతాయి. ఓకే, ఓకే సార్. చూడండి. ఇప్పుడు దొరికిపోతాయండి. చూడండి, యూ కెన్ యాడ్ దిస్ కమెంట్ అండ్ నేట్ క్లౌడ్ ఫార్మేషన్. ఇదేంటంటే EC2ని ఎలా క్రియేట్ చేయాలని చెప్తున్నాడు. ఈ టెంప్లెట్ చూడండి, ఇది యామల్లో రాసాడు. అవును సార్. ఈ యామల్ ఫార్మాట్ లో రాసిన ఈ క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ తీసుకొని, టెంప్లెట్ రాసిన తర్వాత క్లౌడ్ ఫార్మేషన్ అప్లోడ్ చేస్తే ఏ రిసోర్స్ కావాలో ఆ రిసోర్స్ ని క్రియేట్ చేస్తుంది. ఎవరు? క్లౌడ్ ఓకే ఫార్మేషన్. ఓకే, ఇక్కడ ఇది ఓకే సార్. చూసుకుంటే ఇక్కడ చాలా ఉంటాయి, మీరు వెతుక్కోవచ్చు. ఈవెన్ జిట్ హబ్ లో కానీ ఇంటర్నెట్ లో కానీ చాలా వెతుక్కోవచ్చు. ఎవరైనా టెంప్లెట్స్ రెఫరెన్స్ కోసం ఇచ్చింటారు వాళ్ళు ఇంట్లో. ఓకే సార్. ఓకేనా?
Here I just Okay, go to sir. the cloud formation. Go to the cloud formation. Here I have already template is there, that is downloaded from the internet. That is the one template I have. This is the template. It will create a VPC. It will create a VPC. This template VPC. is written in the AML script. AML script. So AML is basically Okay. made up of key value pair. This is the key, this side is the key, this is the pair, value pair. Value. So Okay, description sir. is there. It is to create a basic VPC and a name of the VPC. You can here multiple values ఇచ్చాడు ఏ name of the VPC. ఏ నేమ్ ఇవ్వాలని అడుగుతున్నాడు. ఇక్కడ ఇది ఐపీ అడ్రస్ సిఏడే బ్లాక్ ఇది ఐపీ అడ్రస్ ఇచ్చాడు. అదిగోండి దీస్ ఆర్ ద థింగ్. ఇది ఏం చేస్తుందంటే ఒక బేసిక్ VPCని క్రియేట్ చేస్తుంది. ఒక బేసిక్ VPCని క్రియేట్ చేస్తుంది. ఎవరు యామల్. ఓకే, ఇది యామల్ స్క్రిప్ట్ Okay, విచ్ sir. క్రియేట్ ద VPC. ఇన్ జనరల్ గా VPC ఎలా క్రియేట్ చేస్తాం మనం? How will you create a VPC? Go to the services, go to the network Service. content delivery, VP. go to the VPC and చేస్తాం. Here we are going to create a VPC by using the cloud formation. How will you create a cloud formation? Go to the cloud formation, click on the create stack. Here choose existing template, use sample template, build from the application concept. Here choose an existing templates means I have a already template is there. You can మీరు వాళ్ళ దగ్గర మీ దగ్గర కోడ్ ఉంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. లేదు శాంపుల్ టెంప్లెట్ అంటే వాడి దగ్గరే ఉంటుంది. చూడండి ఇక్కడ వాడి దగ్గరే ఉంటుంది. ఏం క్రియేట్ చేయాలో, వర్డ్ ప్రెస్ క్రియేట్ చేయాలా, ల్యాంప్స్ క్రియేట్ చేయాలా, వాడు డిఫాల్ట్ గా వాడి దగ్గర శాంపుల్ టెంప్లెట్ ఉంది. ఎవరి దగ్గర AWS వాడి దగ్గర లేదు. మీ దగ్గర కోడ్ ఉందంటే చూజ్ ఎగ్జిస్టింగ్ టెంప్లెట్ సెలెక్ట్ చేసుకొని టెంప్లెట్ ఎక్కడ ఉంది, S3లో ఉందా, లేదంటే జిట్లో ఉందా, లేదంటే జిట్లో ఉందా, అప్లోడ్ టెంప్లెట్. హియర్ ఐ చూజ్ ఏ దిస్ sample source. Okay, then Okay. next you the name here, stack name VPC. Give any name. Give any name. Here asking the parameter. Parameters lo vaadu already 101, 102, 103, 104 icha. I'll select 104. You can select anything. Here AM role. No need any AM role. Okay. Just click on next and submit. Okay. Okay, sir. ఈ ఫైల్ పంపించాను చూడండి, డౌన్లోడ్ చేసుకుని వచ్చిందా Okay, sir. చూడండి. ఇంకా రాలేదు సార్. ఇప్పుడు వచ్చి. చూడండి. Now go to the VPC here. I had given the name VPC 104. सर हो गया सर, वो कर दिया मैं मिनीनेट में. मिनीनेट में उसको डाल दिया सर, पूरा कोड डाल दिया. नहीं नहीं कॉपी पेस्ट नहीं, अलग उसको WinSCP होता है, कर दिया मैं. मिनीनेट VM डाला मैं, उसमें डाल दिया. देखते फिर रन कीजिए इसको. तो रन कैसे करना है उसको? वीडियो है ना सर, मेरे को भी याद नहीं है वीडियो. सर आप पहले ही बोलना था सर, मैं बोल दूंगा उसको नहीं आएगा, मुझको पता है तो मैं ही कर दूंगा सर. नहीं हाँ आप इंस्टॉल रन करने मुझे नहीं सर, रन वो नहीं हो रहा है, पाइथन नहीं रन रहा है. देखो अब दिखाऊंगा. इंस्टॉलेशन ठीक नहीं हुआ सर. नहीं नहीं कर दिया, देखो मिनीनेट कर दिया, देखो चल रहा है. देखता हूँ मिनीनेट कर दिया, उसमें कार्ड कोड भी डाल दिया मैंने, कोड भी डाल दिया. हाँ जब दिया पूरा कोड डाल दिया मैं मिनीनेट में. नोट स्टार्ट हुआ इसमें. होगा सर, क्यों नहीं होगा, मिनीनेट है ना, वो VM है ना, क्यों नहीं स्टार्ट होगा. मिनट वाले नोट जो नंबर स्टार्ट हो गया नहीं तो फिर ये नहीं हुआ नहीं हुआ. నేను ఆ కోడ్ రన్ అవ్వాలి, పైథాన్ సింటాక్స్ ఎర్రర్ లైన్ 3 అని వస్తుందా ఎంటర్ చేస్తే పైథాన్ 3 అని రన్ చేయాలి. అది
Python 3 అంటారు కదా. రన్ అవ్వట్లేదు, ఎర్రర్ వస్తుంది, సింటాక్స్ ఎర్రర్ లైన్ 3 అని వస్తుంది. उसको दिखाऊंगा सर राहुल ने पर नोट्स क्या पर नोट्स చూడండి నోడ్ ఉంటుంది సార్, ఉంటుంది సార్, అదేం ప్రాబ్లం లేదు. అది మినీ నెట్ చూడండి, నేను చూపిస్తాను కదా. क्लास क्लास होने में आता है చూడండి మా 104 దాల్ దియా చూడండి, 104 క్రియేట్ అయిందా? అయింది సార్. అంటే ఏం చేశాను, నేను క్లౌడ్ ఫార్మేషన్ క్రియేట్ చేశాను. ఓకే, ఓకే సార్. దీని మీద దృష్టి పెట్టాలి మీరు, అర్థమైందా? డెవాప్స్ అంటే ఇదే. మిమ్మల్ని ఎవరు కూడా ఓకే సార్. ఎక్స్పీరియన్స్ 1 year 2 year అయితే మీరు మాన్యువల్ గా క్రియేట్ చేయమంటారు, కానీ మీ 5 years ఎక్స్పీరియన్స్ అలా కానీ పెట్టుకుంటే మాత్రం కంపల్సరీ యాపిల్ మీద మీరు ఫోకస్ చేయాలి. మీరే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కోడ్ ఓకే. రాయాలి, అప్పుడే మీకు ఓకే సార్. ప్యాకేజ్ కానీ ఏదైనా కూడా ఇది ఉంటుంది. ఉందా? ఏదైనా ఇదే అండి, ఓకే మెయిన్ సార్. ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కోడే. ఇప్పుడు 2 years ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నవాడికి ఏం చేస్తారంటే జస్ట్ Ansible ఇన్స్టాల్ చేయి, లేదంటే Kubernetes ఏమంటారు మనకి, ఇది చేయి అది చేయి చెప్తారు. 5 years 6 years దాటగానే మీకు ఏమవుతుందంటే ఇలా యామల్ రాయమంటారు. ఓకే సార్. ఓకేనా? ఈ DevOps లో ఉంటుంది క్లౌడ్ ఫార్మేషన్ అనేది. చూడండి, అనదర్ కోడ్ ఐ హ్యావ్. This create the one Linux web server. This create the Linux web server ని క్రియేట్ చేస్తుంది. ఎవరు? ఇది. దీంట్లో స్క్రిప్ట్ ఉంది చూడండి, అపాచే ఇన్స్టాలేషన్ స్క్రిప్ట్ ఉంది, అపాచే HTTP సర్వర్ ఇన్స్టాల్ అవుతుంది. దీని అవుట్పుట్ ఏమొస్తుందంటే లోకల్ IP అడ్రస్, పబ్లిక్ IP అడ్రస్ వస్తుంది అవుట్పుట్. చూడండి, దీన్ని నేను క్రియేట్ చేస్తాను, వెబ్ సర్వర్ క్రియేట్ అవుతుంది, లైనక్స్ వెబ్ సర్వర్. జస్ట్ okay, next we will create another stack, new resources, existing template, upload template, choose file, EC2 Linux web server. Here next stack name Linux server. ఏదైనా కోడ్ లో యామల్ ఎర్రర్ ఉంటే ఎగ్జిక్యూట్ అవ్వదు, రోల్ బ్యాక్ అయిపోతుంది. ఓకే సార్. ఓకే, చూడండి, ఓకే. now it will be created. I think once you became a DevOps engineer, you need to write down the cloud formation, AWS అయితే, ఓపెన్ సోర్స్ అయితే Terraform. ఓకే సార్. I'll wait. Create అయిపోతుంది. Once it is created, how will you assess that? దాన్ని ఏం చేస్తారంటే దాన్ని పబ్లిక్ IP అడ్రస్ ద్వారా తీసుకుంటారు. పబ్లిక్ IP అడ్రస్ వస్తే లైనక్స్ వెబ్ సర్వర్ వచ్చేస్తుంది. దట్ ఈస్ ద క్లౌడ్ ఫార్మేషన్. క్లౌడ్ ఫార్మేషన్. Next is the Elastic Beanstalk. The Elastic Beanstalk. What is the Elastic Beanstalk? Is like Azure web app in the Azure. It is a platform as service. ఏంటంటే జనరల్ గా ఒక అప్లికేషన్ డిప్లాయ్ చేయాలంటే నాకు ఏం కావాలంటే EC2 కావాలి. EC2ని ఫస్ట్ క్రియేట్ చేయాలి. ఆన్ టాప్ ఆఫ్ EC2 నేను ఏం చేయాలి, సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి. అలాగే అప్లికేషన్ ని లోడ్ బ్యాలెన్సింగ్ చేయడానికి లోడ్ బ్యాలెన్సింగ్ క్రియేట్ చేయాలి. ఆ తర్వాత స్కేలింగ్ చేయడానికి ఆటో స్కేల్ క్రియేట్ చేయాలి. ఇవన్నీ మీరే క్రియేట్ చేస్తారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లెవెల్లో. యాజ్ ఏ క్లౌడ్ ఇంజనీర్ మీరే ప్రొవైడ్ చేస్తారు. కానీ నాకు EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేయడం తెలియదు. ఐ డోంట్ నో హౌ టు క్రియేట్ EC2 ఇన్స్టెన్స్. ఐ డోంట్ నో హ్యావ్ ఎనీ నాలెడ్జ్. ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఆటో స్కేలింగ్ ఎలా చేయాలో నాకు తెలియదు. స్టిల్ ఈ ఎలాస్టిక్ బీన్ స్టాక్ అనే రోల్ ఏంటంటే ప్లాట్ఫామ్ అండ్ సర్వీస్ రోల్. జస్ట్ కోడ్ని అప్లోడ్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా అదే క్రియేట్ చేస్తుంది. జస్ట్ వీ నీడ్ టు క్రియేట్ కోడ్ ఓన్లీ. ఏ కోడ్ అయితే రాయాలనుకున్నారో కోడ్ రాసి, పైథాన్ కోడ్ కానీ, Node.js కోడ్ కానీ, జావా కోడ్ కానీ రాసి అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్గా EC2 అదే లాంచ్ చేసుకుంటుంది, ఆటో స్కేలింగ్ అదే చేసుకుంటుంది, లోడ్ బ్యాలెన్సింగ్ అదే చేసుకుంటుంది, అన్ని అదే చేసుకుంటుంది. దాన్ని ఏమంటారు అంటే ఎలాస్టిక్ బీన్ స్టాక్ అంటారు. ఏమంటారు? ఎలాస్టిక్ బీన్ స్టాక్. Here see this. I just go to the EC2 here. సార్ ఇప్పుడు ఎలాస్టిక్ బీన్ స్టాక్ యూస్ చేస్తే మనం ఇప్పుడు మరి ప్రొవిజనింగ్ అన్ని అది చేసుకుంది కాబట్టి అప్పుడు Ansible అవన్నీ యూస్ చేయక్కర్లేదు సార్? అవును, అంతే.
ఓకే ఇది సార్. అంత ఎలాస్టిక్ బీమ్ స్టాక్ ని కూడా యూజ్ చేసుకోవచ్చు ప్రొడక్షన్ లెవెల్లో. ప్రొడక్షన్ లో డోంట్ థింక్ అది యూజ్ చేస్తారో తెలియదు, డెవలప్మెంట్ టెస్టింగ్ యూజ్ చేస్తారు అనుకుంటా దాన్ని. ఓకే సార్. చూడండి, ఇదిగోండి అవుట్పుట్ చూడండి. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. దట్ ఈస్ ద క్లౌడ్ ఫార్మేషన్ అవుట్పుట్. 1 minute. So what is that? Amazon Elastic Beanstalk end-to-end web application. ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ అనమాట. ఇదేంటి ప్లాట్ఫామ్, జస్ట్ మీరు సింపుల్ గా కోడ్ అప్లోడ్ చేస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా అదే చూసుకుంటుంది. మీరేం చేయాల్సిన అవసరం లేదు. లైక్ ఆర్డిఎస్ లో మనం ఏ విధంగా EC2 మనం ఇన్స్టాల్ చేయలేదు, దాంట్లో ఆటో స్కేలింగ్ మనం ఏం చేయలేదు, అదే చూసుకుంటా ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా అదే చూసుకుంటుంది. మీరు జస్ట్ కోడ్ అప్లోడ్ చేస్తే చాలా, ఎవ్రీథింగ్ ఇట్ విల్ బి క్రియేటెడ్ బై ద AWS. ఓకే, ఓకే సార్. ఓకే సార్. హియర్ see this Elastic Beanstalk. You simply upload your code in the Elastic Beanstalk, automatically handles the development and the capacity provisioning and the load balancing and automatic scaling. అన్ని అదే చేసుకుంటుంది. హెల్త్ మానిటరింగ్ అదే చేసుకుంటుంది. మీరేం చేయాల్సిన అవసరం లేదు. I think it is a perspective of the programmer. Suppose you have a programmer, I want to check my code and how it is working on the server. So development testing యూజ్ చేస్తారు అనుకుంటా. Elastic Beanstalk, I don't think it's used in the production. ఓకే సార్. Here, go to the create application in the Elastic Beanstalk. Here, which we need to create web server create చేయాలా, వర్కర్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయాలని అడుగుతా ఉంది. నేను వెబ్ సర్వర్ ఎన్వైరన్మెంట్ ఏం చేస్తుంది, రన్ అయ్యే వెబ్సైట్ వెబ్ అప్లికేషన్ అంటే వెబ్ ఐపీని క్రియేట్ చేస్తుంది. ఐ సెలెక్టెడ్ వెబ్ సర్వర్ ఎన్వైరన్మెంట్, దెన్ సెలెక్ట్ హియర్ నేమ్, యూ కెన్ గివ్ ఎనీ నేమ్, వెబ్ యాప్, ఓకే, domain, leave it, and which platform you want to create. You want to create a web application, Node.js, Java, Go language, PHP, Python. ఏ కోడ్ అయితే మీరు రాశారో ఆ కోడ్ మీ దగ్గర పెట్టుకోవాలి. వాళ్ళు Node.js అయితే Node.js, PHP అయితే PHP, Python అంటే Python, Ruby అయితే Ruby, ఇలా. I just selected a ఓకే Node.js. సార్. Which version we need? Node.js ఏ రన్ వర్షన్. ఒకవేళ మీ దగ్గర అప్లికేషన్ ఉందా, ఈ అప్లికేషన్ ఆల్రెడీ ఇన్బిల్ట్ గా AWS లోను ఉంది, అప్లికేషన్ ఉంటే అది తీసుకోవచ్చు. లేదా మీ దగ్గర కోడ్ ఉంటే మీరు అప్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ లోకల్ ఫైల్ నుంచి. ఓకే, ఓకే సార్. ఇక్కడ మీరు సింగిల్ ఇన్స్టెన్స్ ఫ్రీ టైర్ ఎలిజిబుల్ అన్నాడు, సింగిల్ ఇన్స్టెన్స్ స్పాట్ ఇన్స్టెన్స్ అన్నాడు. ఒకవేళ దీంట్లో మీకు ఇవి కూడా యూజ్ చేసుకోవచ్చు, హై అవైలబిలిటీ కావాలంటే హై అవైలబిలిటీ యూజ్ చేసుకోవచ్చు. నేను ఓన్లీ సింగిల్ ఇన్స్టెన్స్ ఫ్రీ టైర్ తీసుకున్నాను. ఓకే సార్. రోల్ క్రియేట్ చేయమంటాడు. ఇక్కడ రోల్ ఏంటంటే హ్యాడ్ ఆల్రెడీ రోల్ ఈస్ క్రియేటెడ్. దట్ ఈస్ ఒక రోల్ క్రియేట్ చేసి, రోల్ ఎలా క్రియేట్ చేస్తారు, యామ్లోకి వెళ్ళి ఒక రోల్ క్రియేట్ చేయండి. రోల్ అని క్రియేట్ అయ్యే రోల్ కొట్టి అడ్మిన్ రోల్ ఇచ్చేయండి. ఆ రోల్ ఇక్కడ యాడ్ చేశాను, ఆ రోల్ ఇక్కడ నేను యాడ్ చేశాను. ఓకేనా? కీ పేరు ఉంటే కీ ఓకే పేరు సార్. ఏదైనా ఉంటే కీ పేరు ఇచ్చుకోవచ్చు, లేదంటే 1 minute జస్ట్ గో టు ద లింక్ పేర్. ఒకవేళ కీ పేరు ఉంటే పాత్ ఇచ్చుకుంటే పాత్ ఇచ్చుకోవచ్చు, లేదంటే కొత్త ఉంటే కొత్తది కూడా ఇచ్చుకోవచ్చు. క్రియేట్ కీ పేర్, 1 minute.
సో ఆ కోడ్ అప్లోడ్ చేయగానే ఇవే అన్ని క్రియేట్ చేస్తుందండి. ఏం కావాలో ఎన్విరాన్మెంట్ ఏం కావాలో EC2లు అవన్నీ అదే క్రియేట్ చేస్తుంది. మీరేం చేయాల్సిన అవసరం లేదు. ఒక 5 నిమిషాలు వెయిట్ చేస్తే అదే క్రియేట్ చేస్తుంది మొత్తం. దీన్నే ఎలాస్టిక్ బిన్ స్టాక్ అంటారు. ఓకే సార్. ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. మీరు EC2 క్రియేట్ చేయాల్సిన అవసరం జస్ట్ ఒక సెక్యూరిటీ కీ క్రియేట్ చేయాలి, కీ పేర్ క్రియేట్ చేయాలి. ఇంతకుముందు దాంట్లో 1 year బ్యాక్ లో కీ పేర్ కూడా లేదు, అదే క్రియేట్ చేసుకున్నది. కీ పేర్ క్రియేట్ చేయాలి, దానికి ఒక రోల్ అటాచ్ చేయాలి. ఏ రోల్ అంటే అడ్మిన్ రోల్. ఓకే, రోల్ అంటే ఏంది? గో టు ద లోకి వెళ్ళి, ఇక్కడ ఐఆమ్లోకి వెళ్ళి క్రియేట్ రోల్కి వెళ్ళి ఆ రోల్లో మాకు ఆ రోల్కి మీరు ఫుల్ పర్మిషన్ ఇవ్వాలి. అంటే అడ్మిన్ కంట్రోల్ ఇవ్వాలి. అడ్మిన్ పర్మిషన్ ఇస్తే ఆ రోల్ ఇక్కడ అటాచ్ చేస్తే అయిపోతుంది. అంతే, రెండు స్టెప్స్ ఆటోమేటిక్గా మీకు క్రియేట్ అవుతుంది. ఓకే, దట్ ఈస్ ఎలాస్టిక్ బిన్ స్టాక్. మీ ఇన్వైర్న్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమీ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. మీ నో నీడ్ టు క్రియేట్ ఎనీథింగ్. ఎవ్రీథింగ్ విల్ బి క్రియేటెడ్ బై ద AWS. Just you need to upload only the code. Only you need to upload the code only. Once you had uploaded the code, everything will be created by the AWS. దానే ఏమంటారంటే ఎలాస్టిక్ బిన్ స్టాక్ అంటారు. దాన్నే మనకి అజూర్లో అజూర్ వెబ్ యాప్ అంటారు. ఏమంటారు? అజూర్ వెబ్ యాప్ అంటారు. ఓకేనా? ఓకే సార్. వెయిట్, విల్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. వాట్ హ్యాపన్స్ అవుట్పుట్ వచ్చాయి కదా క్లౌడ్ ఫార్మేషన్ మీకు వీళ్ళు చాట్ లో వచ్చాయి కదా, వచ్చేసి సార్. ట్రై చేయండి. ఓకే సార్. చూడండి, ఇక్కడ చూస్తే ఇదిగోండి ఇన్స్టెన్స్ క్రియేట్ చేసింది చూడండి. అది ఇదిగోండి ఇన్స్టెన్స్ క్రియేట్ చేసిందా? అవును సార్. ఉమ్. ఇంకా ఎలాస్టిక్ ఐపీఎస్ఎన్ చేసింది అదే. ఇదిగోండి, ఇంకా ఆటో స్కేలింగ్ గ్రూప్ క్రియేట్ చేసింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా అదే క్రియేట్ చేసింది. జస్ట్ మీరు కోడ్ అప్లోడ్ చేశారు, ఆటోమేటిక్ ఏం జరిగింది? నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా క్రియేటెడ్ బై ద ఎలాస్టిక్ బిన్ స్టాక్. No need to create anything. ఓకే సార్. No need to create anything. Here, I just copy this thing. This is the output. Okay, na? ఓకే సార్. This ఓకే is సార్. what? Elastic Bean Stack. This is the output of the Elastic Bean Stack. I had just deployed a Node.js application. ఓకే సార్. సో ఒకవేళ కోడ్ మీ దగ్గర ఉంటే అక్కడ శాంపిల్ కోడ్ దగ్గర అప్లోడ్ కొడితే అదే క్రియేట్ చేసుకుంది ఇన్స్టాన్స్ ఎన్విరాన్మెంట్ అంతా. ఓకే, ఓకే సార్. దట్ ఈస్ మీన్ బై ఎలాస్టిక్ బిన్ స్టాక్. నెక్స్ట్ థింగ్, యాక్షన్స్ డిలీట్ చేసేయాలి, లేకుంటే డబ్బులు హెవీ ప్రైస్ పడుతుంది.
Next is the lambda. What is that? Next is the lambda. Lambda. So lambda is also like a elastic beanstalk లాంటిదే ఇది కూడా. సో ఇది ఏం చేస్తారంటే జనరల్లీ యూజ్డ్ బై ద ప్రోగ్రామర్స్. ఎవరు చేస్తారో జనరల్లీ యూజ్డ్ బై ద Programs. ప్రోగ్రామర్స్. This is also known as serverless computing. And also known as the serverless computing. Okay. Here, what is the lambda? Lambda is a serverless event-driven compute service that runs your code virtually in any type of application. ఒక అప్లికేషన్ యొక్క కోడ్ ఉంది బ్యాక్ ఎండ్ లో కానీ ప్రొవిజనింగ్ ఎటువంటి ప్రొవిజనింగ్ చేయకుండా. ఇక్కడ EC2లు మనం ఎలాస్టిక్ బీన్స్టాక్ లో EC2 అది క్రియేట్ చేసింది. ఇక్కడ ఏమీ లేదు, జస్ట్ కోడ్ ని రన్ కోడ్ కానీ పేస్ట్ చేస్తే ఆటోమేటిక్ అది రన్ చేస్తుంది. అక్కడ మీరు సర్వీసెస్ క్రియేట్ చేశారు ఎలాస్టిక్ బీన్స్టాక్ లో క్రియేట్ చేయమంటే, ఇది అది కూడా ఉండదు. ఆల్రెడీ ఈ బ్యాక్గ్రౌండ్ లో ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టేసి ఉంటాడు ఆల్రెడీ దేన్ని, ఆ సర్వర్ని. ఇప్పుడు జావా రన్ చేయాలంటే నాకు ఏం కావాలో ఒక ఇన్స్టెన్స్ కంప్యూటర్ కావాలి కదా, దానికి ర్యామ్ ఇవన్నీ ఉండాలి, అవన్నీ వాడే ప్రొవిజన్ చేసి ఉంటాడు. ఇది సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్ అండి. ఇది ఇంతకుముందు ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్, ఇదేంటి సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్. జస్ట్ ఐడి లాంటిది ఉంటుంది, ఐడిలోకి వెళ్ళి మీరు కోడ్ కానీ కాపీ పేస్ట్ చేసి రన్ చేస్తే రన్ అయిపోతుంది అంతే. దాని ఏమంటారు అంటే లాంబ్డా అంటారు. ఏమంటారు? లాంబ్డా అంటారు. చూడండి ఇక్కడ Lambda. I just go to the lambda here. ఈ EC2 కూడా మీరు క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఎలాస్టిక్ బీన్స్టాక్ లో మీరు చెప్తారు, అది క్రియేషన్ కూడా ఏముండదు ఇక్కడ. ఆటోమేటిక్ అన్ని దాంట్లో ఉంటాయి, అన్ని క్రియేట్ చేసి పెట్టుంటాడు వాడే. జస్ట్ మీరు కోడ్ ఉంది, జావా కోడ్ ఉంది, జావా కోడ్ తీసుకుని కాపీ పేస్ట్ చేస్తే రన్ చేస్తే అయిపోతుంది. పైథాన్ కోడ్ ఉంది, కాపీ పేస్ట్ చేస్తే అయిపోతుంది అంతే, ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. డిఫాల్ట్ గా ఐడి అనుకోండి, క్లౌడ్ ఇచ్చే ఐడి అనుకోండి అది. Okay, sir. సో హియర్ గో టు ద లాంబ్డా. Create a function. Here give the name here. Use blueprint అంటే వాడి దగ్గర ఉంటుంది కోడ్. ఇది హలో వర్డ్ నోట్ జేఎస్ కోడ్. యూజ్ బ్లూప్రింట్ అంటే వాడి దగ్గర ఉంటుంది కోడ్, డిఫాల్ట్ కోడ్. హియర్ ఆథర్ ఫ్రమ్ స్టాక్ తీసుకున్నా నేను, ఫంక్షన్ నేమ్ పెట్టాను ఇక్కడ, సమ్ ఏదో వెబ్ లాంబ్డా అని పెట్టాను. గివ్ ద నేమ్ హియర్ లాంబ్డా అని ఇచ్చాను. రన్ టైమ్ ఇన్వాల్వ్మెంట్ ఏంది, మీ ఇష్టం వచ్చిన ఇన్వాల్వ్మెంట్ తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ పైథాన్ ఉంది, నోట్ జేఎస్ ఉంది, సంథింగ్ ఉన్నాయి. పైథాన్ 3.0, 3.9, ఏ ఇన్వాల్వ్మెంట్ కాదు, జావా 8, జావా 11, .NET, ఏ ఇన్వాల్వ్మెంట్ కావాలో అడుగుతా ఉంది. యూ కెన్ సెలెక్ట్ ఎనీథింగ్, దెన్ క్రియేట్ ఏ ఫంక్షన్. So now function is created. This is the code. Definition function. This is the code. The output of the code is, this is the Python 3.9 code. The output of the code is hello from the lambda. Definition lambda handler ఇచ్చాడు. ఇది కోడ్. ఒకవేళ మీ దగ్గర కోడ్ ఉంటే ఈ కోడ్ తీసేసి ఇక్కడ పేస్ట్ చేసుకొని మీరు రన్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ఆల్రెడీ ఇది డిఫాల్ట్ కోడ్ ఉంది. ఇప్పుడు దీన్ని మనం రన్ చేయాలని చూడండి, టెస్ట్ మీద క్లిక్ చేస్తాను. టెస్ట్ మీద క్లిక్ చేసినప్పుడు ఏదైనా ఈవెంట్ నేమ్ అడుగుతుంది, అది జాబ్ క్రియేట్ చేయమని. జస్ట్ ఏం చేస్తానంటే గివ్ ఎనీ నేమ్ యాజ్ ఈవెంట్ 1 ఇస్తాను. సేవ్ కొట్టండి. ఇప్పుడు టెస్ట్ మీద క్లిక్ చేయండి. టెస్ట్ మీద క్లిక్ చేస్తే రిజల్ట్స్ మీకు ఎగ్జిక్యూట్ చేస్తుంది. దిస్ ద రిజల్ట్. ఓకేనా? ఓకే సార్. ఈ రిజల్ట్ ని నేను ఏం చేయాలనుకుంటే, ఒక వెబ్ ఏపీఐ ద్వారా నేను షేర్ చేయాలనుకున్నాను. వెబ్ ఏపీఐ ద్వారా చేయాలనుకున్నాను. ఇది పక్కన యాడ్ ట్రిగ్గర్ ఉంది చూడండి, ఒక ట్రిగ్గర్ ఉంది. ఈ రిజల్ట్ నేను షేర్ చేయాలనుకుంటే యాడ్ ట్రిగ్గర్లోకి వెళ్ళి, ట్రిగ్గర్ దేని ద్వారా ట్రిగ్గర్ అవ్వాలనుకుంటే, ఇప్పుడు ఇదిగోండి, హ్యావ్ ఏ మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ. అప్లికేషన్ లోడ్ బ్యాలెన్స్ దాటి ఐ జస్ట్ సెలెక్ట్ ఏపీఐ గేట్వే, క్రియేట్ ఎ న్యూ ఏపీఐ, select HTTP API, select open, then add. It will create a web API. So this web API will result the ఏం చేస్తుంది, it show the result of the
lambda function. This is the code result. Okay. ఓకే సార్. So I have another code is there. I had already downloaded from this one. So here is the lambda function. See this. This lambda function, it will show how to create a lambda function. Read the content of the file in the store S3. నా దగ్గర ఒక S3 బకెట్ ఉంది. ఆ బకెట్ లో ఉన్న డేటా నేను రీడ్ చేయాలనుకున్నాను. ఈ బకెట్ లో ఉన్న డేటాని రీడ్ చేయాలనుకున్నాను. ఆ టెక్స్ట్ పేరు ఏం పేరు ఏంటంటే శాంపిల్ డాట్ టెక్స్ట్ ఫైల్ ఉంది, ఆబ్జెక్ట్ ఉంది. ఆబ్జెక్ట్ నేమ్ ఏంటంటే శాంపిల్ డాట్ టెక్స్ట్ ఫైల్. ఈ బకెట్ నేమ్ ఏంటంటే మై AWS బకెట్ 1098. ఈ బకెట్ లో ఒక ఫైల్ ఉంది. ఏ ఫైల్ ఉంది? శాంపిల్ డాట్ టెక్స్ట్ ఫైల్ ఉంది. ఆ శాంపిల్ డాట్ ఫైల్ రీడ్ అయ్యి నాకు అవుట్పుట్ రన్ చేయాలి. ఇది ఇక్కడ ఒక కోడ్ ఉంది, కనిపిస్తుందా? కోడ్ ఉంది. ఇప్పుడు నేను ఓకే సార్. దీంట్లో వెళ్తానంటే మళ్ళీ ఐ విల్ జస్ట్ గో టు ద లాంబ్డా. దీనికి పైథాన్ బోటో 3 స్క్రిప్ట్ ద్వారా కూడా రాస్తారండి. పైథాన్ బోటో ఓకే. స్క్రిప్ట్ ద్వారా కూడా రాస్తారు. ఈ క్లౌడ్ ఫార్మేషన్ అనేది మీరు పైథాన్ బోటో 3 స్క్రిప్ట్ ద్వారా కూడా రాయొచ్చు. ఓకే సార్. పైథాన్ బోటో 3. సో ఈ పైథాన్ బోటో 3 యూజ్ చేసుకొని కూడా చూడండి, జాగ్రత్త చూడండి ఇక్కడ. ఐ జస్ట్ గో హియర్ పైథాన్ బోటో 3 ఈస్ ద SDK ఫర్ AWS టు క్రియేట్, కాన్ఫిగర్, మేనేజ్ AWS సర్వీస్ బై యూజింగ్ EC2 లాంటివి, EBS లాంటివి క్రియేట్ చేయొచ్చు దేని ద్వారా? పైథాన్ బోటో 3 స్క్రిప్ట్ రాయడం ద్వారా. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. ఇది అడ్వాన్స్డ్ లెవెల్. ఇంకా AWS లో మీకు సొల్యూషన్ యాక్ట్ అయిపోయిన తర్వాత ఇలాంటివి మీరు చదవాల్సింది. పైథాన్ బోటో 3 ఒకటి, క్లౌడ్ ఫార్మేషన్ లో డెవాప్స్ ఒకటి, నెక్స్ట్ లెవెల్ కోర్సెస్ అన్ని ఇవే. సో దీని మీద ఓకే ఫోకస్ సార్. పెట్టాలి మీరు ఆటోమేషన్ చేయాలంటే. పోతే AWS సంబంధించింది. ఓపెన్ సోర్స్ చేయాలంటే మీరు ఓకే సార్. టెరాఫామ్ లో చూసుకోవాలి. ఓన్లీ AWS రిసోర్సెస్ క్రియేట్ చేయాలంటే మాత్రం పైథాన్ బోటో 3 నేర్చుకోవాల్సి వస్తుంది. ఓకే. ఓకే సార్. ఓకే సార్. Here I'll just go to the functions. Here I'll add lambda function is there. Actions and delete. I delete the function here. ఆ కోడ్ ని చేంజ్ చేసేద్దాం. Here we have a code is there. This the code is there. I just delete this code. Okay, delete. And I have a code is there. This code and paste here and paste here. Okay. Then go to the Okay. S3 here. Let me check that ఆ బకెట్ నేమ్ దాంట్లో ఆబ్జెక్ట్ ఉండాలి, శాంపిల్ డాట్ txt అని. నేను ఇక్కడ డిక్లేర్ చేశాను కదా, ఈ బకెట్ లో ఉన్న డేటా నాకు ఇలా కావాలని. ఇదిగోండి మై AWS అవును సార్. బకెట్ నేమ్ ఇది. దీంట్లో ఏ ఫైల్ ఉంది? శాంపిల్ డాట్ txt ఫైల్ ఉంది. అదే నాకు రీడ్ అవ్వాలి. లాంబ్డా ఏం చేయాలి? రీడ్ చేసి చూపించాలి నాకు. ఇదిగోండి. Here I'll replace this one code with a bucket name. This is the bucket name. The bucket name. And this is the file which is there inside of the S3 bucket. So here, go to the bucket, lambda bucket 1, 2, 3, 4. This is the file of the bucket. Just replace the code here. This one. Okay. Now this one, copy. Here, next go to the lambda bucket. So delete this code and Control V. And Control V. Then we need to, when you add the code from outside, any code, Python, Java code, we need to click on the deploy. Click on the deploy. Huh? ఓకే సార్. So then click on the test here.
See this the output. చూడండి ఈ బకెట్ లో చూస్తే, ఇది చూడండి బకెట్ లోకి వెళ్ళి చూస్తే, ఈ బకెట్ లో వెళ్ళి చూసిన తర్వాత ఇక్కడ చూస్తే ఒక బకెట్ ఉంది, వెబ్ సర్వర్ స్క్రిప్ట్ ఉంది. ఓపెన్ చేసి చూడండి, ఇదేనా ఉండేది దీంట్లో స్క్రిప్ట్. చూడండి అవును సార్. ఇదేం చేసింది, ఆ బకెట్ లో ఉన్న డేటాని ఆ ఫైల్ ని రీడ్ చేసి లాంబ్డా రన్ చేసింది పైథాన్ బోర్డో స్క్రిప్ట్ ద్వారా. చూడండి రిజల్ట్ చూడండి ఇక్కడ. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. అది ఇవంతా కోడింగ్ రావాలండి వీటన్నిటికీ. కోడింగ్ రాకుండా మాత్రం అర్థం కాదు ఏం కూడా. One minute. లాంబ్డా కోడ్ పంపించాను, పైథాన్ బోర్డో 3 కోడ్. ఓకే సార్. అది సో అదే అండి. నెక్స్ట్ థింగ్ ఈస్ దేర్, go for the route 53. Go for the route 53. Route 53. వాట్ ఈస్ మీ route 53 is DNS సర్వీస్, మీకు ఐడియా ఉంటుంది. ఇప్పుడు మనం EC2లో ఒక వెబ్సైట్ క్రియేట్ చేసాము, S3 బకెట్లో వెబ్సైట్ క్రియేట్ చేసాము. సో అదేంటది, డొమైన్ లోపం ఉండదు, ఐపీ అడ్రస్ ద్వారా యాక్సెస్ చేసాం మనం. ఆ ఐపీ అడ్రస్ ని డొమైన్ రిజిస్ట్రేషన్ చేసి దాని ద్వారా ఆ డొమైన్ ద్వారా ఆ క్యారెక్టర్ అడ్రస్ ద్వారా మన వెబ్సైట్ ని యాక్సెస్ చేస్తాం. దాన్ని ఏమంటారంటే route 53 అంటారు. ఏమంటారు? route 53 ఉంటుంది. Route 53. దానికి ఏం చేయాలి?